హాయ్ అండి అందరికీ. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేయడానికైతే మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే అది జంప్ డిపాజిట్ స్కామ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. ఇప్పుడు సైబర్ దొంగలు ఎక్కువైపోయారు కదండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మనీ అనేది మన అకౌంట్లో ఉన్న మనీ అంతా ఎలా కొట్టేయాలి అనేది ఇప్పుడు కొత్తగా ఈ జంప్ డిపాజిట్ స్కామ్ అనేది వచ్చేసిందండి. అది ఎలా మనం అలర్ట్గా ఉండాలి ఏంటనేది దానికి చెప్తానండి. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏంటంటే మనం ఇప్పుడు ₹1 దగ్గర నుంచి లక్షలలో ట్రాన్సాక్షన్స్ అనేవి యూపీఐ ద్వారా చేస్తున్నాం కదండి. కంటిన్యూస్గా అదే గూగుల్ పే కానీ ఫోన్పేలు కానీ చేస్తున్నాం కదండి. దాన్ని ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకొని సైబర్ దొంగలు ఇలా మన మనీని కొట్టేస్తున్నారు, గోవింద కొట్టేస్తున్నారు. అది ఎలా ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు మనకి తెలిసిన నెంబర్ నుంచి మనీ వస్తేనైతే నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఓపెన్ చేసి చూసుకుంటాం, ఓకే, దానివల్ల ఏ ప్రాబ్లం లేదండి. కాకపోతే ఒక కొత్త అన్నోన్ నెంబర్ నుండి మనకి మనీ అయితే మనకు వచ్చినాయి అనుకోండి, మనం కామన్గా ఏం చేస్తాం, మనం మనీ రాగానే ఫస్ట్ మెసేజ్ చూడడం, లేదంటే మన యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటాం. సో అంతే కదండి ఎవరమైనా. సో మనకి ఒక కొత్త అన్నోన్ నెంబర్ నుండి మనీ రాగానే వెంబటే మనకు ఒక కాల్ వస్తుందండి. కాల్ రాగానే మనం కాల్ లిఫ్ట్ చేయడమా, లేదంటే కొంతమంది ఏం చేస్తారు, వాట్సాప్లో కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళు పంపించిన మనీని స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్లో కూడా పంపిస్తారు. పంపించేసి వాట్సాప్లో కానీ మనకి ఫోన్ ద్వారా కానీ అప్రోచ్ అయ్యి మా మనీ ఇలా మీకు వచ్చాయండి అనుకోకుండా మాకు రిటర్న్ కొట్టరా అని చెప్పేసి కాల్ చేస్తారు. కాల్ చేసేసి మనం కామన్గా జనరల్గా మనం ఏం చేస్తామండి, ఓకే అని చెప్పేసి అందులోకి వెళ్ళి మన యాప్లోకి వెళ్ళి పిన్ నెంబర్ కొట్టినమ్మా కథ కొలాప్స్, మన మనీ అంతా గోవింద కొట్టేస్తారు. అంటే అది అక్కడ మనం పిన్ నెంబర్ కొట్టగానే మనకు ఒక మెసేజ్ వస్తుంది కదండి. మన దాన్ని మనం కొట్టే నెంబర్కి వాళ్ళు దాన్ని స్కామ్ చేసేసి మనీ అనేది కొట్టేస్తారనమాట. సో అప్పుడు మన దాంట్లో ఉన్న మనీ అంతా వెళ్ళిపోతుంది. సో మనం అందుకని అలర్ట్గా ఉండి దానికి ఎలా అంటే మరి ఆ మెసేజ్ అనేది కొత్త అన్నోన్ నెంబర్ నుంచి అయితే మనకి ఏమైనా మనీ వస్తే మనం ఎలా అలర్ట్గా ఉండాలంటే ఒక 15 to 30 minutes బీ సేఫ్, కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయకుండా ఏవి అలా కాసేపు ఉన్నాం అనుకోండి, అది మనం హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే వాళ్ళకి అక్కడ అది డిలీట్ అయిపోతుందండి. అది ఇంకా మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. అలా ఆగలేకపోతే మనం ఏం చేయాలంటే మన అన్నోన్ నెంబర్ నుంచి మనీ వస్తే మన యాప్లోకి వెళ్ళి రాంగ్ పిన్ నెంబర్ కొట్టాలండి. ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ కొట్టేస్తే వాళ్ళకి అక్కడ అది వెళ్ళిపోతుంది అనమాట. ఆ మెసేజ్ అనేది వాళ్ళకు డిలీట్ అయిపోతుంది అనమాట. సో నో ప్రాబ్లం. అప్పుడు లేదు మేము ఆల్రెడీ స్కామ్లో ఇరుక్కున్నాము, మా మనీ అంతా అయిపోయింది అని అనుకుంటే మాత్రం ఒక నెంబర్ 1930 అనే సైబర్ క్రైమ్ నెంబర్ దీన్ని కాల్ చేసి ఫస్ట్ మనకంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 1 hour అనేది గోల్డెన్ టైం అనేది ఎలా అంటామో, ఇది కూడా మనకి వితిన్ 1 hourలో మనం ఈ నెంబర్కి అయితే కాల్ చేసేసి మనం పోలీస్ స్టేషన్లో చెప్పినాం అనుకోండి, వాళ్ళైతే వితిన్ 1 hourలో పట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయండి 90%. అంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ముచ్చట ఇది. సో ఇది మీకు తెలవాలని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నా. సో బీ అలర్ట్ అండి. మన మనీ మనమే సేఫ్గా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నోన్ నెంబర్ నుంచి మాత్రం మనీ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా జంప్ డిపాజిట్ స్కామ్స్ అనేవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయంట ఈ మధ్య. ఎవరి మనీ అయినా ఊరికే రావు కదండి. జాగ్రత్తగా మనం ఎంతో కష్టపడితే కానీ మనీ రావట్లేదు. సో వచ్చిన మనీని కూడా ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. అది అందరూ జాగ్రత్తగా ఉండి మన మనీని మనం సేఫ్గా చూసుకుందాం, సేఫ్గా కాపాడుకుందాం. ఓకే అండి, వీలైనంత మందికి ఈ మెసేజ్ని షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.